ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి బాగా యూజ్ అయ్యే టాప్ 3 ఫ్రీ ఆన్లైన్ పీడిఎఫ్ ఎడిటర్స్ గురించి చూద్దాం. ఈ 3 వెబ్సైట్స్ ద్వారా మనం పీడిఎఫ్ ని ఎడిట్ చేయొచ్చు. పీడిఎఫ్ కి పాస్వర్డ్ యాడ్ చేయాలి అన్న పాస్వర్డ్ యాడ్ చేయొచ్చు, వాటర్ మార్క్ యాడ్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ యొక్క సైజ్ తగ్గించుకోవచ్చు. ఈ ఆప్షన్సే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసాము అంటే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవడమే. అలాగే మీరు పీడిఎఫ్ కి వాటర్ మార్క్ యాడ్ చేయాలి అన్నా, లేదంటే ఏమైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే దానికి పాస్వర్డ్ ఉందనుకోండి, ఈ అన్లాక్ పీడిఎఫ్ ద్వారా పాస్వర్డ్ రిమూవ్ చేసేయచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనకి ఫ్రీ వెబ్సైట్. ఫస్ట్ వెబ్సైట్ గురించి చూసారు కదా. సెకండ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి PDF24 అని సెర్చ్ చేశారు అనుకోండి, PDF24 అనే వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మీరు ఒక సాఫ్ట్వేర్ కింద అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఆన్లైన్ లో అయినా యూజ్ చేయొచ్చు. ఆల్ టూల్స్ మీద క్లిక్ చేశారు అంటే ఇంకా అడిషనల్ టూల్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ మనకి టూల్సే. పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ని ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేయడమే. ఇమేజ్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అంటే ఇక్కడ మీరు పీడిఎఫ్ మీద ఏమైనా వాటర్ మార్క్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేస్తారు. ఇలాగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సెకండ్ వెబ్సైట్ గురించి కూడా చూసారు కదా. ఇప్పుడు థర్డ్ వెబ్సైట్ గురించి చూద్దాం. థర్డ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనకి ఆల్ టూల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ మనకి టూల్సే. మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ని క్రాప్ చేయాలి అన్నా, పీడిఎఫ్ ఫైల్ ఒక సైజ్ తగ్గించాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అడిషనల్ గా ఇంకో 2 ఫ్రీ వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్స్ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేటప్పటికి స్మాల్ పీడిఎఫ్ సెర్చ్ చేశారు అంటే వెబ్సైట్ కనబడుద్ది. పైన మనకి టూల్స్ అని కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ మనకి ఫ్రీ టూల్స్. మీరు పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయకుండా పీడిఎఫ్ లో ఏమైనా పేజెస్ డిలీట్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్ లోకి వచ్చి డిలీట్ పేజెస్ అన్నాము అంటే మనకి పేజెస్ అనేవి డిలీట్ అవుతాయి. మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ని ఎడిట్ చేసుకుంటారు. మీరు పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం జేపీజీ ఫైల్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అన్న, ఒకేలా మనం ఏమైనా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ అన్లాక్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ రిమూవ్ చేసేస్తాం. ఫోర్త్ వెబ్సైట్ గురించి చూసారు కదా. ఇంకా ఫైనల్ ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేటప్పటికి PDF క్యాండీ. ఈ వెబ్సైట్ కిందకు వచ్చాము అంటే ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫ్రీ టూల్సే. మీరు ఎక్సెల్ ఫైల్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అన్నా, లేదంటే పీడిఎఫ్ ఫైల్ ని ఎక్సెల్ కింద మార్చాలి అన్నా, ఒక ఇమేజ్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అన్నా, అలాగే మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేద్దాం అనుకుంటే పైన మనకి ఎడిట్ పీడిఎఫ్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.